ఇప్పుడు డేటాబేస్ యూజర్స్ ఇంకా అడ్మినిస్ట్రేటర్స్ చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ యూజర్స్ చూద్దాం, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ యూజర్స్ అంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతారు, ఇంటరాక్ట్ అయ్యి డేటాబేస్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిని వాడుకుంటారు, బెనిఫిట్ అవుతారు వాడుకొని, వాళ్ళని డేటాబేస్ యూజర్స్ అంటారు. ఇక్కడ అదే ఇంగ్లీష్లో రాసిన డేటాబేస్ యూజర్స్ ఆర్ ద పర్సన్స్ యూ ఇంటరాక్ట్ విత్ ద డేటా. ఎవరైతే డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాబేస్ ఉన్న బెనిఫిట్స్ తీసుకుంటారు అండ్ టేక్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డేటాబేస్, వాళ్ళని డేటాబేస్ యూజర్స్ అంటారు. ఇప్పుడు మనం అంటే డేటాబేస్ యూజర్స్ ఇప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం అంటే ట్రైన్ ఫోన్ ఓపెన్ చేసి టికెట్ని బుక్ చేసుకుంటున్నాం, మనం డేటాబేస్ యూజర్స్ అలా. సో అలా టైప్స్ ఆఫ్ డేటాబేస్ యూజర్స్ ఉంటారు. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేటివ్ యూజర్స్. నేటివ్ యూజర్స్ అంటే నేటివ్ యూజర్స్ అని అనవచ్చు, లేకపోతే పారామెట్రిక్ ఎండ్ యూజర్స్ అంటారు. రెండు పేర్లు ఉంటాయి. వీళ్ళని అన్సఫిస్టికేటెడ్ అంటారు. అన్సఫిస్టికేటెడ్ అంటే ఏంటంటే మనకేమన్నా DBMS నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. బేసిక్గా మనమే నేటివ్ యూజర్స్. మనకి DBMS నాలెడ్జ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎట్లా జరుగుతుంది, ఆ టికెట్ ఎక్కడ ఉంది, అవైలబుల్గా ఉందా లేదా సీటు. సో ఈ బ్యాక్ ఎండ్ మనం అంటే సో మనకి DBMS నాలెడ్జ్ అని ఉండదు నేటివ్ యూజర్స్కి. కానీ మనం చాలా ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేస్తూ ఉంటాం డేటాబేస్ అప్లికేషన్స్ని మన డైలీ లైఫ్లో మనకు కావాల్సిన అవుట్పుట్ రిజల్ట్స్ కోసం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైల్వే టికెట్స్ బుకింగ్ యూజర్స్. మనకి DBMS పైన ఏమైనా నాలెడ్జ్ ఉన్నా లేదు, కానీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. రైల్వే అని కాదు, ఎక్కడెక్కడ మనం DBMS అప్లికేషన్స్ వాడుకున్నామో ఆ అప్లికేషన్స్ వాడే యూజర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళంటే నేటివ్ యూజర్స్. మనకి DBMS నాలెడ్జ్ ఉండదు, కానీ మనం ఫ్రీక్వెంట్లీగా వాడుతూ ఉంటాం మన డైలీ లైఫ్లో మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ రిజల్ట్స్ కోసం. అంటే క్లర్క్స్, బ్యాంక్ లోపల ఉన్న క్లర్క్స్ కానీ ATMs కానీ ఇవన్నీ మనం ATMs వాడతాం. కార్డ్ ఇన్సర్ట్ చేసి మనీ విత్డ్రా చేస్తాం. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది డేటాబేస్ మనకు అనవసరం, మనకు నాలెడ్జ్ ఉండదు తెలుసుకోవడానికి. సో వీళ్ళని నేటివ్ యూజర్స్ అంటారు. తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఏదైతే మనం ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసినాం, ఇలా గ్రీన్ ఇక్కడ వైట్ వస్తుంది అని దాన్ని UI అంటారు. నీకు అనిపించేది యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఎవరైతే ఆ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేస్తారో, డెవలప్ చేస్తారో వాళ్ళని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటారు. వీళ్ళు దే ఆర్ ద కంప్యూటర్ ప్రొఫెషనల్స్ హూ రైట్స్ ద కోడ్ ఫర్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న యూజర్ ఇంటర్ఫేస్ని, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని రాయడానికైనా డిజైన్ చేయడానికైనా ఈ అప్లికేషన్ ప్రోగ్రామర్సే రెస్పాన్సిబుల్. తర్వాత వీళ్ళు ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తారో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ విజువల్ బేసిక్, జావా, .NET, PHP ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడి ఆ యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేస్తారు. వీళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామ్స్, వన్ ఆఫ్ ద డేటాబేస్ యూజర్స్. తర్వాత స్టాండర్డ్ యూజర్స్ అంటే దోస్ యూఆర్ యూజింగ్ డేటాబేస్ ఫర్ పర్సనల్ యూజ్, వాళ్ళ పర్సనల్ యూజేజ్కే వాడుతున్నారు. దే ఆర్ మెనీ డేటాబేస్ ప్యాకేజెస్, చాలా డేటాబేస్ ప్యాకేజెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికి దిస్ టైప్ ఆఫ్ యూజెస్ వాళ్ళ పర్సనల్ యూజ్కే వాడాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన ప్యాకేజెస్, వాళ్ళ నీడికి అవసరం ఉన్న రిలేటెడ్ ప్యాకేజెస్ అవైలబుల్ చాలా ఉంటాయి. ఫర్ స్టాండర్డ్ అర్థమైంది కదా, స్టాండర్డ్ అంటే ఒక్కడే ఉంటాడు, స్టాండ్ అలో పేర్లోనే ఉంది అంటే వాళ్ళ పర్సనల్ యూసేజ్కే వాడతారు డేటాబేస్, వాళ్ళు స్టాండర్డ్ యూజర్స్ అంటారు. తర్వాత సోఫిస్టికేటెడ్ యూజర్స్. ఇప్పుడు మనం అన్సోఫిస్టికేటెడ్ అని ఇక్కడ వర్డ్ వచ్చింది. అన్సోఫిస్టికేటెడ్ అంటే ఏంటిది, డేటాబేస్ పైన నాలెడ్జ్ లేనోడు. ఇప్పుడు సోఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే ఇంజనీర్స్ అని అనొచ్చు, సైంటిస్ట్ అనొచ్చు, బిజినెస్ అనలిస్ట్, వీళ్ళకి డేటాబేస్ పైన కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు సిస్టమ్తోని, SQL క్యూరీస్తోని ఇంటరాక్ట్ అవుతారు. డైరెక్ట్ టు క్యూరీ ప్రాసెసర్ అని ఉంటుంది దాని ఆర్కిటెక్చర్లో, నెక్స్ట్ వీడియోలో వస్తుంది, జస్ట్ అర్థమే చేసుకొని. సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే ఏవైతే వీళ్ళకి డేటాబేస్ నాలెడ్జ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ నాలెడ్జ్, వీళ్ళు ఆ డేటాబేస్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు. ఎట్లా యూజింగ్ SQL క్యూరీస్తోని రాసేసి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు క్యూరీ ప్రాసెస్తో. సో దే ఆర్ ద SQL ప్రోగ్రామర్స్. SQL లాంగ్వేజ్తోనే డేటాబేస్తో ఇంటరాక్ట్ కావాలి. సో వీళ్ళని SQL ప్రోగ్రామర్స్ అనొచ్చు. హూ ఆర్ డీల్ డైరెక్ట్లీ విత్ డేటాబేస్. డైరెక్ట్లీ మిడిల్లో ఏం కంపైలర్ అవేం అవసరం లేకుండా డైరెక్ట్ SQL క్యూరీ రాస్తారు, ఆ డేటాబేస్తోని ఇంటరాక్ట్ అవుతారు, మిడిల్లో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళని సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటారు. తర్వాత స్పెషలైజ్డ్ యూజర్స్ అంటే వీళ్ళకు కూడా డేటాబేస్ పైన నాలెడ్జ్ ఉంటుంది.
వీళ్ళని కూడా సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటారు. సింపుల్. సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద డేటాబేస్ ఆర్ నోన్ యాజ్ సొఫిస్టికేటెడ్. యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద డేటాబేస్ ఆర్ నోన్ యాజ్ unsophisticated users. Native users do not have knowledge of the database, so they are called as unsophisticated users. అర్థమవుతుంది ఇప్పుడు? ఓకే. ఇప్పుడు స్పెషలైజ్డ్ యూజర్స్ చూద్దాం. స్పెషలైజ్డ్ యూజర్ వీళ్ళు కూడా సొఫిస్టికేటెడ్ యూజర్, డేటాబేస్ పైన నాలెడ్జ్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషలైజ్డ్ డేటాబేస్ అప్లికేషన్కి రాస్తారు అన్నమాట. ఇప్పుడు కొన్ని డేటాబేసెస్ ఉంటాయి, కొన్ని డేటాబేస్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి ట్రెడిషనల్ డేటా ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ ఉండవు. ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ డేటాబేస్ అనేది డేటాబేస్ అప్లికేషన్ వాడు ఒక టైర్ చేసిండు. ఆ టైరేషన్ డేటాబేస్ అప్లికేషన్ ఆ ఫ్రేమ్వర్క్లో ఫిట్ కాకపోతే ఎట్లా? అప్పుడు ఈ స్పెషలైజ్ యూజర్ కమింగ్ టు ద రోల్. వీళ్ళు చేంజ్ చేస్తారు. ఏవైతే డేటాబేస్ అప్లికేషను ఆ ఫ్రేమ్వర్క్లో వాడతలే. సో ఏం చేస్తారు? ఇంకా స్పెషలైజ్డ్గా దాన్ని డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్పర్ట్ సిస్టమ్, నాలెడ్జ్ బేస్ సిస్టమ్ ఎసెట్రా, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. తర్వాత సిస్టమ్ అనలిస్ట్. ఈ సిస్టమ్ అనలిస్ట్ అంటే ఏంటిది? ఎవరైతే అనలైజ్ చేస్తారో, ఇప్పుడు యూజర్ నాకు ఈ విధమైన డేటాబేస్ కావాలి రిక్వైర్మెంట్స్ అని చెప్పి పోతాడు. వాడు రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేసినా లేదా అని సిస్టమ్ అనలిస్ట్ వాడు చెక్ చేస్తాడు. సో సిస్టమ్ అనలిస్ట్ ఈజ్ ద యూజర్ యూ అనలైజ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ పర్టిక్ అండ్ ఎండ్ యూజర్స్. అయితే ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయినవి కాలేదో అనలైజ్ చేసి చెప్తాడు సిస్టమ్ అనలిస్ట్. ద చెక్ వెదర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎండ్ యూజర్స్ సాటిస్ఫై నాట్ అని చెప్తాడు. ఇది సిస్టమ్. ఇక్కడికి మన డేటాబేస్ యూజర్స్ అన్నది అయిపోయింది. ఫస్ట్ నేటివ్ యూజర్స్ అంటే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ మనం ఆఫ్ డేటాబేస్, వీళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటే వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తారు. తర్వాత స్టాండర్డ్ అంటే వీళ్ళు సొంత పర్సనల్ యూజేజ్కి డేటాబేస్ని వాడతారు. వీళ్ళ కోసం చాలా ప్యాకేజెస్ అవైలబుల్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది? సొఫిస్టికేటెడ్. వీళ్ళకి ఎవరైతే డేటాబేస్ పైన నాలెడ్జ్ ఉంటుందో వీళ్ళు డైరెక్ట్ మెయిన్ దాంట్లోనే ఇంటరాక్ట్ అవుతారు. క్యూర్ ప్రాసెస్ అనేది మెయిన్ దాంట్లోనే ఇంటరాక్ట్ బై క్వీరీ లాంగ్వేజెస్తో. SQL క్యూరీ అంటారు. సో స్పెషలైజ్డ్ అంటే ఏదైతే కొన్ని డేటాబేసెస్ అప్లికేషన్స్ ఫిట్ కాకపోతే కొన్ని ఫ్రేమ్వర్క్స్లో, ప్రాసెసింగ్ ఫ్రేమ్వర్క్లో, దానికోసం వీళ్ళు స్పెషలైజ్డ్ డేటాబేస్ని తయారు చేస్తారు. వాళ్ళని స్పెషలైజ్డ్ యూజర్స్ అని. సిస్టమ్ అనలిస్ట్ వాడి ఎండ్ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై అయినవి కావాలని చెక్ చేస్తాడు. ఇవన్నీ డేటాబేస్ యూజర్స్. ఇంకా మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి వెళ్ళిపోతే వీడే తోపు అనమాట. డేటాబేస్ కంట్రోల్ అంటే వీడి చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇక చదువుతా చూడండి. డేటాబేస్ నోట్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డ్రైవ్ లింక్లో. సో మీరు సరిగా వీడియోలో కనిపించకపోయినా కింద అది ట్యాప్ చేసి ఆటోమేటిక్ నోట్స్ ఓపెన్ అంటే అక్కడ డీటెయిల్ చూడండి. ఒకవేళ మీరు ఇప్పటికన్నా చెయ్యి అర్థం వచ్చింది మీకు కనిపించకపోతే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ పేపర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. డేటాబేస్ స్క్రీన్ షాట్ తీసుకుని కావాలంటే. తర్వాత ఇది నేటివ్ యూజర్స్, ఇది సెకండ్ పేజ్ ఓకే. ఇది చెప్పిన తర్వాత ఇది చెప్పిన ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఇప్పుడు మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి వెళ్ళిపోవాలి. అడ్మినిస్ట్రేటర్ అంటే యూ కోఆర్డినేట్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్లో ఏ యాక్టివిటీస్ ఉన్నా దాని రిలేటెడ్ దాన్ని మొత్తం చూసుకునేది, కోఆర్డినేట్ చేసేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే. దీనికి దే హ్యావ్ ఆల్ ద పర్మిషన్స్ అండ్ ఆల్సో కంట్రోల్స్ ద 3 లెవెల్ ఆఫ్ ద డేటాబేస్. ఇంతకుముందు వీడియోలో 3 లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ అని, వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్, అట్లా ఈ 3 లెవెల్ పైన కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరనే ఉంటుంది. ఇంకా పర్మిషన్స్ కూడా ఎవరికి ఏ యూజర్కి ఎంత పర్మిషన్ ఇవ్వాలో కూడా వీడి చేతిలోనే ఉంటుంది. సో వీడే కింగ్ లెక్క అనమాట ఆ డేటాబేస్కి, ఏ డేటాబేస్ సిస్టమ్కైనా. సో అన్ని యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేయడం కానీ, పర్మిషన్స్ క్రియేట్ చేయడం కానీ, ఆ 3 లెవెల్ డేటాబేసెస్ ఉన్నాయి కదా, వ్యూ లెవెల్, లాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్, ఆ దానిపైన కంట్రోల్ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఉంటాయి. ఇప్పుడు మన డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క టాస్క్ ఏంటి? స్కీమాని క్రియేట్ చేయడం కానీ, స్కీమాని చేంజ్ చేయాలన్నా, దాని లోపల డేటాబేస్ డిజైన్ని క్రియేట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా వీటి చేతిలోనే ఉంటుంది, వీడి టాస్క్. తర్వాత స్పెసిఫైయింగ్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్, ఇంకా స్టోరేజ్ స్ట్రక్చర్ కానీ, యాక్సెస్ మెథడ్ డెఫినేషన్, గ్రాంటింగ్ పర్మిషన్, ఎవరెవరికి కొంత వాడు అడ్మినే చదవాలి, రీడ్ అండ్ రైట్ చేయాలనుకుంటే వాడికే ఇస్తారు పర్మిషన్స్. తర్వాత మానిటరింగ్ పర్ఫార్మెన్స్ ఎంత మంచిగా అవుతుంది,
తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి కూడా ఈజీ రెస్పాన్సిబుల్. ఇంకా మానిటర్ రికవరీ బ్యాకప్ అండ్ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్. రికవరీ బ్యాకప్ కానీ ఇవన్నీ టెక్నికల్ సపోర్ట్ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క టాస్క్. ఇక టైప్స్ ఆఫ్ ఇప్పుడు ఎట్లా డేటాబేస్ యూజర్స్ ఎట్లా టైప్స్ ఉండరో అలానే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూడా టైప్స్ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఒక లార్జ్ ఆర్గనైజేషన్లో DBA is responsible typically are split into separate types of roles. సో ఒక లార్జ్ ఆర్గనైజేషన్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఎందుకంటే డేటాబేస్ ఒక్క ఆపరేషన్ చేయలేదు, చాలా వివిధ రకరకాల క్లౌడ్ చేస్తుంది, క్లౌడ్. సో అలా డిఫరెంట్ టాస్క్ ఉంటాయి కాబట్టి ఆ టాస్క్ సంబంధించిన డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎగ్జిస్ట్ అయి ఉంటారు అలాంటి లార్జ్ ఆర్గనైజేషన్లో. సో ద మోస్ట్ కామన్ టైప్స్ ఏంటివో చూద్దాం. ద మోస్ట్ కామన్ టైప్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఫస్ట్ సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. వీడు ఏం చేయాలంటే ఈ రోల్ ఏంటిది, టెక్నికల్ డీటెయిల్స్ పైన ఫోకస్ చేయాలి. ఆ డేటాబేస్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తుంది, కాన్ఫిగర్, మోడిఫికేషన్. అర్థమైన సిస్టమ్ అంటే ఏంటిది, ఏదైతే డేటాబేస్ సిస్టమ్ ఉంటుందో ఆ డేటాబేస్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ ఇన్స్టాల్ చేయడం కానీ, కాన్ఫిగర్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, ఇలా ఏవైతే టెక్నికల్ డీటెయిల్స్ అన్నిటిని ఫోకస్ చేస్తాడు వీడి టాస్క్లు ఏముంటాయంటే కొత్త వర్షన్స్ వచ్చినాకో ఇన్స్టాల్ చేయాలి, ఇంకా ఆ స్టోరేజ్ అప్రోప్రియేట్గా ఉండాలి, ఇంకా మెమరీ అనేది అవైలబుల్ ఉండాలి డేటాబేస్ DBMSకి. ఇలా అన్ని టెక్నికల్ డీటెయిల్స్ అంటే చూసుకుంటాడు. తర్వాత డేటాబేస్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. వీడు ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటాబేస్. కొత్త డేటాబేసెస్ వస్తున్నాయి, దానికి మళ్ళీ డిజైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అది ఈ డేటాబేస్ ఆర్కిటెక్ట్ చూసుకుంటాడు. వీటి టాస్క్లు ఏంటిది, అయితే లాజికల్ డేటా మోడల్స్ ఉన్నాయో వాటిని ఫిజికల్ డేటా బేస్ డిజైన్లకు చూపించాలి. ఎందుకంటే స్టోరేజ్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని మార్చాలి, ట్రాన్స్లేట్. అట్లనే అనలైజింగ్ ద డేటా యాక్సెస్ రిక్వైర్మెంట్స్ టు ఎన్షూర్ ఆప్టిమల్ డేటాబేస్ డిజైన్. ఇప్పుడు వీడు పనే డేటాబేస్ డిజైన్ని ఆప్టిమల్ చేయడానికి. సో ఏం చేయాలి, ఆ రిక్వైర్మెంట్స్ని ఎంత బాగా అనలైజ్ చేసి యాక్సెస్ చేస్తే అంత మంచిగా ఆప్టిమల్గా డేటాబేస్ డిజైన్ని చేయగలుగుతాడు. తర్వాత క్రియేటింగ్ బ్యాకప్ అండ్ రికవరీ. మాట్లాడడం కదా ఇప్పటిక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పైన ఒకటే ఉన్నది, చాలా వాడు రికవరీ చేస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, బ్యాకప్ ప్రొవైడ్, ఇది వీడే చేసుకుంటారు అనమాట. బ్యాకప్ సంబంధించిన డేటాబేస్ ఆర్కిటెక్టరే బ్యాకప్కి, రికవరీ స్ట్రాటజీస్కి, కొత్త డేటాబేసెస్ నువ్వు క్రియేట్ చేసినాక దానికి రికవరీ కానీ బ్యాకప్ స్ట్రాటజీస్ కానీ వీరే క్రియేట్ చేస్తారు. తర్వాత థర్డ్ వచ్చి అప్లికేషన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, డేటాబేస్ డిజైన్స్ పైన, దాంతోపాటు ఆన్గోయింగ్ డేటాబేస్ సపోర్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్. కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్కి డేటాబేస్ సపోర్ట్ని ఇంకా అడ్మినిస్ట్రేషన్ని ఇస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే అప్లికేషన్ DBA ఉన్నారా, ఇలా స్పెసిఫిక్ అప్లికేషన్ పేరులోనే అప్లికేషన్ DBA, ఒక స్పెసిఫిక్ అప్లికేషన్కి వీడు సపోర్ట్ ఇస్తున్నాడు, దానికి డిజైన్ చేస్తుండ్రు, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. సో మోర్ లైక్లీ ఆన్ ఎక్స్పర్ట్ ఇన్ ఈ అప్లికేషన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ బై ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ అండ్ డిబగింగ్ కాంప్లెక్స్ SQL will understand the best ways to incorporate database requests into application programs. సో వీడు ఏం చేయాలి, వీడికి మంచి SQL కాంప్లెక్స్ SQL ఏముందో దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కాంప్లెక్స్ SQL డీబగ్ చేయడానికి, రైట్ చేయడానికి ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. దాని ద్వారా ఈజీగా అర్థమవుతుంది ఏవైతే డేటాబేస్ రిక్వెస్ట్స్ ఉంటాయో. ఇక్కడ బేసిక్గా మనం మాట్లాడుకునే అప్లికేషన్ DBA గురించి. ఈ అప్లికేషన్లో ఏదైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో నువ్వు ఒక డేటాబేస్ రిక్వెస్ట్ పంపాలంటే నీకు SQL లాంగ్వేజ్, కాంప్లెక్స్ SQL లాంగ్వేజ్ నువ్వు ఈజీగా అర్థం చేసుకొని డిబగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అప్పుడు నువ్వు లోపల ఉన్న అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి నువ్వు రిక్వెస్ట్ పంపచ్చు, ఏమైనా ఎర్రర్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో అలా అర్థమైందా, ఏదైతే డేటాబేస్ రిక్వెస్ట్ ఉంటాయో లోపలికి అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి అది చూసుకుంటాడు. అర్థమైందా, ఇది అప్లికేషన్. తర్వాత టాస్క్ ఓరియంటెడ్ ఏంటిది, దిస్ స్పెషలైజ్డ్ DBA ఫోకసెస్ ఆన్ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. ఒక స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటివ్, ఇప్పుడు లైక్ బ్యాకప్ అండ్ రికవరీ ఆఫ్ DBA. టాస్క్ ఓరియంటెడ్ అంటే ప్రతి ఒక స్పెసిఫిక్ టాస్క్కి పనిచేస్తారు వీళ్ళు. ఇప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ DBA ఉన్నారు,
వీళ్ళు ఏం చేస్తారు, టాస్క్ ఈలోపు వన్ ఆఫ్ ద టాస్క్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ డేటాబేసెస్ అన్ని రికవరబుల్గా ఉన్నాయా, ఇంక్లూడింగ్ క్రియేటింగ్ బ్యాకప్ ప్లాన్స్, ఇంకా టెస్టింగ్ బ్యాకప్ స్క్రిప్ట్స్, టెస్టింగ్ రికవరీ స్క్రిప్ట్స్ అండ్ డ్రైవింగ్ రికవర్ టాస్క్ వెన్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఇట్లా టాస్క్ ఓరియంటెడ్ అని ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసమే ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పనిచేస్తే వాళ్ళని టాస్క్ ఓరియంటెడ్ డిబిఏ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాకప్ అండ్ రికవర్ డిబిఏ అట్లా వీళ్ళు బ్యాకప్ సంబంధించినవి చూసుకుంటారు. తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనలిస్ట్. ఈ పర్ఫార్మెన్స్ అనలిస్ట్ ఏం చేస్తారు, మొత్తం ఈ ఫోకస్ అంటే దేనిపైన ఉంటుంది, అండ్ మానిటర్ చేస్తారు, ఇంప్రూవ్ చేసి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్ దట్ యాక్సెస్ డేటాబేస్. ఏదైతే అప్లికేషన్స్ డేటాబేస్ని యాక్సెస్ చేస్తున్నాయో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని మానిటర్ చేసుకుంటే దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తాడు ఎవరు, పర్ఫార్మెన్స్ అనలిస్ట్. తర్వాత డేటా వేర్హౌస్ అండ్ అడ్మినిస్ట్రేటర్. వీడు ఫుల్ కేపబుల్ డిబిఏ యాజ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు మానిటర్ అండ్ సపోర్ట్ ద డేటా వేర్హౌస్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మానిటర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వీడికి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, క్యాపబుల్ ఉంటాడు వీడు. తర్వాత క్లౌడ్ డిబిఏ. దట్ క్లౌడ్ డిబిఏ అండర్స్టాండ్ ద సర్వీసెస్ క్లౌడ్ ప్రొవైడర్ ఆఫర్స్. ఏదైతే క్లౌడ్ ఉంటుంది, ఇప్పుడు గూగుల్ క్లౌడ్, అమెజాన్ క్లౌడ్, AWS. సో ఏదైతే ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటాడు ఎవడో క్లౌడ్ డిబిఏ. అర్థం చేసుకొని లైక్ ఇప్పుడు వాడు ఏమేమి ప్రొవైడ్ చేస్తాడు, క్లౌడ్ సర్వీసెస్, బ్యాకప్ అండ్ సెక్యూరిటీ కానీ అవన్నీ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ డేటాబేసెస్ ఇన్ ద క్లౌడ్. ఇప్పుడు వీడు డేటాబేస్ క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేస్తాడు ఎవడు, క్లౌడ్ డిబిఏ అలా అనమాట.